గౌతమ్ అమ్మో ఊరా మాస్ నిన్న ఒక గబ్బర్ సింగ్ సాంగ్ వేసిరు మార్నింగ్. సో ఆయన మళ్ళీ అక్కడ కూడా మన పవన్ కళ్యాణ్ కండువ వేసుకున్నాడు. ఎందుకు ఇది కండువ ఇక్కడ చూడనా, ఆయన బయట ప్రజలు ప్రమోట్ చేసే వాళ్ళు కూడా. సో నాన్ కాదన్న ఒక పాయింట్ ఆఫ్ లో ఓకేనా మ్యాజిక్ మాకు ఉంది, కానీ ప్రతిసారి కండువ వేసుకుంటుంటే నచ్చింది కొన్నిసార్లు, కానీ ఇంకొకసారి ఎక్కువ అంటే మరి సెల్ఫ్ డబ్బా కొడుతున్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. సో చూద్దాం. పృథ్వీ వేసిన 100% వేస్తాను. గేమ్ ఆడు నిన్న వాళ్ళు నబీలు ప్రేరణ డిస్కస్ అనమాట. ఇప్పుడు టాస్క్ ఆడాలి, మనకన్నా వీక్ ఉన్న వాళ్ళు ఎవరు, పృథ్వీ అంత మెచ్యూర్డ్ ఆలోచించాడు, ఆయనకు అంత లేదు, అగ్రెసివ్ అయితే వాళ్ళు చెప్తుంటే అర్థమైపోయింది అనమాట. అవును ఈయన డొల్లా లోపల ఏం లేదు అన్నట్టుగా కలిగింది. పృథ్వీ అయితే పోతాడు, పృథ్వీ 100% బయటకు వెళ్తాడు అన్న. ఈ వీక్ అవినాష్ పృథ్వీ ఉంటాడు అన్న. మేబీ డబల్ ఎలిమినేషన్ అనుకుంటున్నా, ఎందుకంటే మనుషులు ఎక్కువ ఉన్నారు లోపల, వీకులు తక్కువ ఉన్నాయి కాబట్టి. పోతే అవినాష్ పృథ్వీ పోయే ఛాన్స్ ఉంది. అవినాష్ గ్రాండ్ ఫినాల్కి వెళ్ళిండు, ఈ వారం సేవ్ అయితే మాత్రం అవినాష్ టాప్ పైకి వెళ్ళిపోతాడు. పోతే టెస్ట్ అయితే పృథ్వీ అయినా పోవచ్చు. విష్ణుప్రియ అయిపోయి లోపల ఏం లేదు చెప్తున్నా కదా, తాను ఎంత 12 మంది ప్లేయర్లు పెట్టుకున్నా కష్టం. ఇప్పుడు తనైతే గేమ్ లో చూడనా, తన బిగ్ బాస్ చూడగానే తను నచ్చింది మాకు. అరే ఒక అమ్మాయి తెలిసిన అమ్మాయి ఉంది బాగా ఆడుతా అనుకున్నాను. ఎప్పుడు చూసినా పృథ్వీని గడ్డం బాగుంది, పృథ్వీని ముగ్గు బాగుంది పృథ్వీ అంటే ప్రజలకు ఇప్పుడు నేను తనకు ఓటేద్దాం నాకు ఉంది. తను ఏమంటే నాకు ఏకొంది ఫస్ట్ ప్రయారిటీ పృథ్వీ అంటే అప్పుడు నేను వేస్తాను, నీకు ఏం పృథ్వీకే ఓట్లేస్తాను నేను. సో నాలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎంతమంది పృథ్వీకి ఓట్లేస్తున్నారు. ఆటోమేటిక్ తనకు ఓట్ బ్యాంక్ తగ్గుద్ది కదా, ఏదో పిఆర్ వాళ్ళు చెప్పుకుంటారు. కానీ విష్ణుప్రియ అయితే కష్టం, తను వేస్ట్ అని చెప్పొచ్చు అన్న. టాప్ 2 నిఖిల్ వర్సెస్ గౌతమ్. ఎందుకు బ్రదర్ వీళ్ళిద్దరు మధ్య? అన్న నిఖిల్ కు చాలా విపరీతం ఫ్యాన్ బేస్ ఉందన్న. తన సీరియల్ నుంచి వచ్చింది కదా, సీరియల్ ఫ్యాన్స్ ఆ సీరియల్ తీసుకున్నారు. ఇంకోటి అన్న లాస్ట్ వీక్ చాలా ప్లస్ అయింది తనకు. లాస్ట్ వీక్ మన గొడవ అయినప్పుడు కానీ నిన్న అయితే వచ్చినట్లు మన అందరూ కూడా నిఖిల్ కి ఛాన్స్ ఇవ్వలేదు. మొన్న అప్పుడు ఎక్స్ కండిషన్ వచ్చిన వాళ్ళు కూడా అందరూ నిఖిల్ కి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నావు పదాలు వాడు కదా. నేను అన్నాను కదా, అదే ట్రాప్ అన్నదన్న, అమ్మాయిని ట్రాప్ చేయగలుగుతాను. తను తెలివి వాడింటాడా, నువ్వు నా శత్రువు అన్న, నేను కొట్టాలని ఫ్రెండ్షిప్ చేసుకోవాలి, తను ఫ్రెండ్షిప్ చేసుకున్నాను, అదే టాలెంట్. అవునాను కదా, తన అథ్లెటిక్స్ కాబట్టి ఆ ప్రాసెస్ వాడిన ఫీలింగ్ వచ్చింది. గౌతమ్ అన్న నిజంగా ఒక నిజమైన ఈజ్ బిగ్ బాస్ జెన్యున్ ఓటింగ్ పడుతుంది. తను ఒక్కరికన్నా ఎటువంటి పేడ్ ఓటింగ్ పడతలేదు, తన జెన్యున్ ఓటింగ్ పడుతుంది. అలా గేమ్ ఆడే స్టార్ట్ అయితే బాగా నచ్చింది. అంటే పేషెన్స్ లో ఎక్కువ అక్కడ కొట్టడానికి వచ్చినా కూడా అంత ప్రేమగా మాట్లాడాలి కానీ. సో ఆ రకంగా తన మాట్లాడే విధానం నిఖిల్తో ఫైట్ కానీ ప్రజలకు బాగా నచ్చింది. ఈ రకంగా ఉంటే మాత్రం గౌతమ్ కూడా ఛాన్స్ ఉందన్న టాప్ 5 వరకు అక్కడ.